ఒక చిన్న పురుగు తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళని భయపెడుతుంది. రీసెంట్ గానే కదా కరోనా వచ్చేళ్ళింది. ఇదేంట్రా మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎస్, మీరు విన్నది కరెక్ట్. ఇది కొత్త కాన్సెప్టే. అసలేంటి కొత్త కాన్సెప్ట్? పురుగు కుట్టడం వల్ల వైరస్ రావడం ఏంటి? పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుందా? ఇది నిజంగానే అంత డేంజరసా? ఇలా మీ మైండ్ లో నడుస్తున్న మాక్సిమం క్వశ్చన్స్ కి క్లారిటీ ఈ వీడియో ఇచ్చేస్తుందని నమ్ముతున్నాను. కాకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. చూస్తేనే ఈ వైరస్ మీ వరకు రాకుండా ఆపగలరు. నౌ డైవ్ ఇంటూ దట్ పర్టికులర్ పురుగు కాన్సెప్ట్. స్క్రబ్ టైఫస్ ఆర్ బుష్ టైఫస్ ఇది ఒక ఇంట్రాసెల్యులర్ పారాసైట్ ఓరియంటియా సుత్సుగముషి వల్ల ఏర్పడే టైఫస్ యొక్క రూపం. ఇది రికెట్సియాసిస్ ఫ్యామిలీకి చెందిన గ్రామ్ నెగిటివ్ ఏ ప్రోటోబాక్టీరియం. దీన్ని ఫస్ట్ టైం 1930 జపాన్ లో గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంత టైం పట్టింది. ఆ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. పాస్ట్ లో చూసుకుంటే తెలుగు స్టేట్స్ లోనే కాకుండా ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, కేరళ స్టేట్స్ లో కూడా స్క్రబ్ టైఫస్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఈ డిసీజ్ గురించి చెప్పుకోవాలంటే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాగానే దీని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా కేసెస్ వస్తున్నాయి. 6678 శాంపుల్స్ ని టెస్ట్ చేస్తే అందులో 1317 శాంపుల్స్ పాజిటివ్ అని తేలింది. ఒక్క చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే 380కి పైగా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డెత్ కేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ డిసీజ్ అందరూ అనుకుంటున్నట్టు జస్ట్ ఒక పురుగు కుట్టడం వల్ల రాదు. బ్యాక్టీరియా సోకిన పురుగు కుట్టడం వల్ల వస్తుంది. తరువాత అది స్క్రబ్ టైఫస్ జ్వరంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. స్క్రబ్ టైఫస్ కి ఇంకో పేరు కూడా ఉంది. దాని గురించి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ డిసీజ్ ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. జనరల్ గా ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుందంట. చిన్న పేను ఆర్ బెడ్ బగ్ సైజ్ లో కనిపించే ఇన్సెక్ట్ ద్వారా బ్యాక్టీరియా హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. స్క్రబ్ టైఫస్ కి ఇంకో పేరుందని చెప్పుకున్నాం కదా. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈ వీడియో లాస్ట్ లో మాక్సిమం అందరిలో ఉన్న పెద్ద డౌట్ కి క్లారిటీ వచ్చేస్తుంది. అది మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. స్క్రబ్ టైఫస్ కి ఇంకో పేరు బుష్ టైఫస్. ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అడవుల్లో, తుప్పల్లో లేదా గడ్డి ఎక్కువగా ఉన్న చోట్లలో అండ్ చాలా రోజులు వాటర్ స్టోరేజెస్, డ్రైనేజ్ వాటర్ ఉన్న ప్లేసెస్ లో ఇలాంటి పురుగులు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పురుగు కుట్టిన 10 to 12 డేస్ లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు బాడీలో కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ చూసుకుంటే జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి అండ్ పురుగు కుట్టిన ప్లేస్ లో స్కిన్ కలర్ కూడా చేంజ్ అవ్వడం, స్కిన్ ర్యాషెస్ రావడం, డిసీజ్ ఎక్కువ అవుతున్న స్టేజ్ లో బాడీలో ఉన్న మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ డిసీజ్ ని నివారించడానికి ఏ వ్యాక్సిన్ లేదు. బట్ బ్లడ్ టెస్ట్ లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీని తగ్గించడానికి డాక్టర్స్ యాంటీబయోటిక్స్ ని ఇస్తారు. జాగ్రత్త భయ్యా, ఈ డిసీజ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మంత్స్ లోనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందంట. ఇప్పుడు మనం చేయాల్సింది చేతులు, కాళ్ళు బాగా కవర్ అయ్యేలా డ్రెస్ వేసుకోవడం అండ్ ఒకవేళ ఈ డిసీజ్ అటాక్ అయ్యిందంటే ఇంటి దగ్గర మీకు తెలిసిన ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అండ్ మన ఇంటి సరౌండింగ్స్ లో క్లీన్ గా ఉంచుకోవడం, ఏదైనా గడ్డి పొదలు పెరగనివ్వకుండా చూసుకోవడం, మెయిన్ పాయింట్ నీరు పేరుకుపోకుండా చూసుకోండి. ఇది నెక్స్ట్ లెవెల్ పాయింట్. వీలైతే పురుగు మందులు ఇంటి చుట్టూ స్ప్రే చేసేయండి. హాట్ వాటర్ అండ్ మంచి ఫుడ్ ని తీసుకోవడం చాలా బెటర్. ఇలాంటి డౌట్ మీకు రావడం కరెక్టే, ఎందుకంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫేస్ చేసిన పాండమిక్ సిచ్యువేషన్స్ అలాంటివి. లాస్ట్ పాయింట్, అందరిలో ఉన్న పెద్ద డౌట్, ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుందా? దీనికి ఆన్సర్ నో. ఆ పురుగు ఎవరినైతే కుడుతుందో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకైతే క్లారిటీ వచ్చేసింది. ఇంకొంతమందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్, అది కూడా మీ వల్ల తెలియాలంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని టచ్ చేస్తే ఇంకొంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫైనల్ పాయింట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ 8 Vibes.